నమస్తే. గ్రూప్ 1కి సంబంధించి రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో చాలా అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యంగా తెలుగు మీడియం సంబంధించి కూడా చాలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి అశోక్ సార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏం చెప్తారు? అంటే నిజంగా గ్రూప్ 1 సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకు చాలా వరకు అన్యాయం జరిగిందంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు ముందరికి పోతలేదు దీని మీద? దొంగలు వాళ్ళే కదా. గవర్నమెంటే దొంగతనం చేసినప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా చేస్తే చెప్పండి. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే విద్యార్థుల తరపున నేను ఒక లెక్చరర్గా, ఒక ఉద్యమకారుడిగా, లాస్ట్ టైం నిరుద్యోగుల తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలుగు మీడియం వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరిగింది. పేపర్ వాల్యుయేషన్లో తెలుగు వాళ్ళని మొత్తంగా తొక్కిపెట్టారు. కాబట్టి ఎమ్మటే రీవాల్యుయేషన్ కంప్లీట్గా చేయమని డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. ఇంకోటి ఏమంటున్నామంటే ఇవాళ మీ యొక్క రిజల్ట్ మీరు ఇచ్చిన వెబ్ నోట్ ప్రకారం కనుక చూస్తే 450కి పైన అంటే 50%కు పైన మార్కులు వచ్చిన వాళ్ళు 250 నుంచి 300 మంది ఉన్నారు. ఇది యూపీఎస్సీలో లేదు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా 50% దాటినటువంటి చరిత్ర చాలా తక్కువ. 50 పైన 300 మందికి పైగా మార్కులు వచ్చిన సందర్భం కనబడుతుంది. అందుకే జీఆర్ఎల్ ప్రకటించండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారని నేను ఆరోపణ చేస్తున్నా. మీరు కనుక ఉద్యోగాలు అమ్ముకోలేని నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, పేపర్ రీవాల్యుయేషన్ చేయండి. ఎందుకంటే ఫిలిమ్స్లో ఒక హాల్ టికెట్ ఉంటుంది, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ ఉంటుంది. చూస్తే రిజల్ట్ చూస్తే 42-44% మంది ఓసీలు సెలెక్ట్ అవుతారు. ఉన్న జనాభా 10%కి అంటే జీవో నెంబర్ 20ని అడ్డం పెట్టుకొని ఇవాళ 40% మంది ఓసీలు వచ్చారు. అంటే ఓసీలు ఉన్నారు కాబట్టి మేము ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ఉద్యోగాలను బ్యాక్ డోర్లో అమ్మారు. ఎందుకంటే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ కొనేంత డబ్బు వాళ్ళ కాడ లేదు, కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 50% పైన 300 మంది వచ్చారు. 42-44% మంది ఓసీలు వచ్చారు. టాప్ 100లో 40 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఉండొద్దని కాదు, కానీ యూపీఎస్సీలో కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ గ్రూప్ 4లో ఎక్కడ కూడా ఉమెన్స్ యొక్క వాళ్ళ యొక్క పరిధి 40% ఉన్నదంటే లేదు. గ్రూప్ 2లో 3 సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3లో 8 మంది సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 4లో 12 మంది సెలెక్ట్ అయ్యారు. మరి అక్కడ కానీ ఉమెన్స్ ఇక్కడ ఎందుకు సెలెక్ట్ అయ్యారు అంటే మీరు వాళ్ళు చూచి రాత చూసి అందంగా రాసినట్టు రాతాలను చూసి మార్కులు వేశారా? నిజంగా పేపర్లు దిద్దారా? యూనివర్సిటీ ప్రొఫెసర్ దిద్దాల్సిన పేపర్లని డిగ్రీ కాలేజ్ లెక్చర్లతో దిద్దారు. ఇంగ్లీష్ మీద అవగాహన లేని వాళ్ళతో దిద్దించారు. తీరా ఫలితాలలో గందరగోళం జరిగింది. గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏమాత్రం స్పందించడం లేదు. మహా ఉద్యమంగా మారకముందే దీనిపైన చర్యలు తీసుకొని ప్రతి విద్యార్థికి నిజంగా నిజాయితీగా కష్టపడి రాసిన వాడికి న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ప్రభుత్వం ఇప్పటికే జీఆర్ఎల్ని కూడా మేము రిలీజ్ చేస్తాం, కానీ ఇప్పుడు కాదు తర్వాత రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నది కదా. ఇంకా ఎక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఎట్లా చెప్తారు సార్? మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయలేదు? మరి తర్వాత ఎందుకు చేయాలా? తర్వాత ఇప్పుడేందుకు చేయలేదు అంటున్నా. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 అనేవి జీరాలు విడుదల చేసినప్పుడు ఇది కూడా గ్రూప్ 1 కూడా చేయాలి కదా. రీకౌంటింగ్ ద్వారా చేస్తూ ఉంటున్నారు. మరి ముందుగా ఎంతమంది చేయారు, ఎంతమంది రీకౌంటింగ్లో పెరిగింది తగ్గింది మాకు ఎట్ట తెలవాలా? అంటే నువ్వు రీకౌంటింగ్ పేరుతో కూడా ఉద్యోగాలు ఏమన్నా ఫ్రాడ్ చేయొచ్చు కదా. మరి ముందుగానే ప్రకటన చేస్తే ఏ సబ్జెక్టులో ఎంత పెరిగినా ఎవరెవరి తెలియలేస్తే కదా. జీఆర్ఎల్ ఎందుకు ఇస్తలేరు? జీఆర్ఎల్ ఇవ్వాలా. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 అయితే ఏ విధంగా అయితే ఓఎంఆర్ సీట్లు ఆన్సర్ సీట్లు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క వ్యక్తిగత లాగిన్లో పెట్టారో వీళ్ళ యొక్క ఆన్సర్ సీట్లు కూడా పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ కష్టపడి రాసిన వాళ్ళు కదా. మరి యాడ్ రాసినా ఎవరు దిద్దా కూడా అంతే మార్కులు రావాలి కదా. కాబట్టి మీరు ఏదో దాస్తున్నారు, ఏదో మతలబ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్ వాల్యూ సరిగ్గా జరగలేదు, మొత్తంగా గందరగోళం అయితే జరిగింది. కాబట్టి తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ స్పందించాలా, ప్రభుత్వం స్పందించాలా. దీనిపైన ఎంక్వైరీ కమిటీ చేయండి, లేదంటే సిబిఐతో ఎంక్వైరీ చేయండి. చేస్తే వాస్తవాలు బయట రావడానికి అవకాశం ఉన్నది. అశోక్ సార్ మీద కేసు ఎందుకైంది సార్? ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు? అంటే విద్యార్థుల సమస్యలు ఇవి లేవనెత్తినందుకైనా ఇంకా వేరే ఏదైనా రాజకీయ కోణం ఉంది దీన్ని? గ్రూప్ 1 మీద మాట్లాడినందుకు నా పైన కేసు పెట్టారు. ఇవాళ వీళ్ళు ప్రజాప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వంలో మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేదన్నట్టుగా వీళ్ళు కూడా కేసు పెట్టారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. పోయినసారి అసెంబ్లీలో ఇయర్ క్యాలెండర్ పెట్టారు, ఇంతవరకు దాని ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రతిరోజు నేను ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నించేవాడు ఉండవద్దన్న నేపథ్యంలో గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని నేను ఆరోపణలు చేసిన నేపథ్యంలో నా పైన కేసు పెట్టారు. టీఎస్పీఎస్ కూడా నా పైన లీగల్ నోటీస్ కూడా నాకు పంపడం జరిగింది. నేను కోర్టులో ఎదుర్కొంటా. మీ కేసులకు భయపడే వ్యక్తిని నేను కాదు. నిరుద్యోగుల తరపున కొట్లాడుతా రాబోయే రోజుల్లో కొట్లాడుతా. ప్రభుత్వాలు మారొచ్చు కానీ అశోక్ సార్ మాత్రం మారాడు. రైట్. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి స్పెషల్ ఆర్డినెన్స్ తెస్తాను, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు నిండు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాని గురించి కొట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నా సార్ తెలంగాణలో? అదే కదని చెప్పేది. మరి మీకు సోయి లేకుండా మాట్లాడినవా, సోయిండి మాట్లాడినవా?
అట్లా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో లేదో కనీసం అర్ధగంట గంట సేపు కూడా నేను అధికారులతో మాట్లాడకుండా ఏం చేయకుండా సోయి తప్పి మాట్లాడాను. మన అవగాహన ఉండి మాట్లాడినా అవగాహన లేకపోయినా నీకు నిజంగా అవగాహన ఉంటే నువ్వు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నువ్వు ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పినట్టయితే నువ్వు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు సబ్జెక్ట్ ఉంది, తెలుగు ఉన్నోడు చదువుకున్నోడు అయితే ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఇప్పుడు 561 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఇంప్లిమెంట్ చేసి చేయండి. ఇప్పుడు అవకాశం ఉంది కదా, ఆర్డినెన్స్ జారీ చేయండి. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం మీకు ఉంది కదా, ప్రభుత్వానికి ఉంది కదా, ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేయండి. మాటలు మాట్లాడడం కాదు, మైక్ దొరికింది కదా ఏదైనా మాట్లాడే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, ఉన్నదల్లా ఒక మైక్ పట్టుకొని వరడం తెలుసు. ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే మాట్లాడిన వాళ్ళు అధికార పక్షాలు అదే మాట్లాడుతున్నారు. 15 నెలల కాలంలో ఒక దీర్ఘకాలిక ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టలేదు. నీకు రాష్ట్ర భవిష్యత్తు మీద అవగాహన లేదు, సోయి లేదు, ఏది పడితే అది మాట్లాడతావు. గత ప్రభుత్వాలు విమర్శించడం తప్ప ఇప్పటివరకు నువ్వు చేసింది ఏంటి? రాష్ట్రానికి ఒక ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఎంతసేపు అప్పుల్లో ఉంది తెలియదు, అంతకుముందు తెలుసు కదా. మరి తెలిసినాక ఒక అప్పుల గురించి మాట్లాడడం కాదు, ఆదాయాన్ని సృష్టించే మార్గాలను వెతుకు, దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తూ. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు నిరుద్యోగుల మీద ఆధారపడి ఉంది. ఆ నిరుద్యోగుల టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం 100 కోట్లు ఇవ్వడం కాదు, దానికి 5,000 కోట్లు ఇచ్చి సంవత్సరానికి 2,33,000 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం చేయి. హైదరాబాదులో ఎన్నో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పారిశ్రామిక ఎన్నో రకాల లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తెలంగాణ బిడ్డలకు వచ్చేటట్టు చేయండి. ఎవరో ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్స్ ఉద్యోగాలు మొత్తం పొందుతున్నారు, దానిపైన నువ్వు ఒక జారీ చేయి. తెలంగాణ బిడ్డలు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించండి, వాళ్ళకి అవకాశాలు కల్పించండి, చెప్పండి, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ నేర్పించండి. అన్నీ చేస్తే వాస్తవాలు అనేవి బయటకు వస్తాయి. కానీ ఏమీ చేయకుండా మైక్ దొరికింది కదా మాట్లాడడం, తిట్టడం, ఇదేనా ముఖ్యమంత్రి వ్యవహార శైలి? నువ్వు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేదా ప్రతిపక్షంలో నీకు పరిపాలన చేత కాదు, నువ్వు ఓన్లీ మాట్లాడే ముఖ్యమంత్రి, పనిచేసే ముఖ్యమంత్రి కాదని బహిరంగంగా విమర్శన చేస్తున్నా. మీరు పద్ధతి మార్చుకోండి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. కానీ ఇలాంటి పరిపాలన మాత్రం ఎక్కువ రోజులు చేస్తే మాత్రం మీ ప్రభుత్వాలని ఎక్కడ దొక్కాలో అక్కడ నిరుద్యోగులు అనేవాళ్ళు, ఉద్యోగులు అనేవాళ్ళు అందరూ మీ ఎంటబడతారు, కంపల్సరీ మీ యొక్క నారదీస్తారు. సార్ ఫైనల్గా ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అవి ఇవ్వకపోగా ఇప్పుడు అసలు విద్యా వ్యవస్థ మొత్తం చిందరవందరం అవుతా ఉన్నది. వారం రోజులు అంటే 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వారంలోనే 4-5 సార్లు పేపర్ లీకేజీ జరుగుతున్నాయి. ఏం చెప్తారు సార్ దీని గురించి? ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కదా, మరి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొనసాగుతున్నట్టు ఆయన ఆధ్వర్యంలో పేపర్లు రోజు ఒక పేపర్ లీక్ అవుతుంది. ఇవాళ తెలుగు ఉంటే హిందీ పేపర్ ఇస్తారు, పేపర్ బయట లీక్ అవుతుంది. మరి ఏం చేస్తున్నావు? విద్యాశాఖ సక్రమంగా పనిచేస్తుందా? అంటే విద్యాశాఖ మంత్రికి అటర్ ఫెయిల్యూర్ అన్నట్టే కదా. ఒక పక్క ముఖ్యమంత్రిగా నేను విద్యాశాఖ మంత్రి నా దగ్గర పెట్టుకోవడానికి కారణం వేరే వాళ్ళకి ఇస్తే, వేరే మంత్రులకు ఇస్తే దీన్ని అంతా భ్రష్టు పట్టిస్తారు, చక్కగా హ్యాండిల్ చేయలేరు అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నా, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినా అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయిన వాళ్ళు ఎవరు కూడా చదువుచిన వాళ్ళు కాదు, చదువురాని వాళ్ళే విద్యాశాఖ మంత్రి అవుతారు. విద్యాశాఖ మంత్రి విద్యాధికుడు ఉండాలి, వీళ్ళు విద్యాధికులు కాదు, విద్య లేని వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడ పీజీ చేసిండు, ఏడ పిహెచ్డీ చేసిండు, ఏడ యూనివర్సిటీలు చదువుకున్నాడు. ఆయన విద్యపైన అవగాహన లేదు. అవగాహన లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయితే ఇట్టే పేపర్ లీక్ అవుతాయి. కాబట్టి అవగాహన ఉన్నటువంటి దుద్దుల శ్రీధర్బాబు లాంటి వాళ్ళకో లేదా బట్టి విక్రమార్క లాంటి, ఎందుకంటే వాళ్ళు ఉన్నత యూనివర్సిటీలో చదువుకున్నారు, లా చేసారు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి విద్య మీద అవగాహన వస్తుంది. నీకు అవగాహన లేని విద్యాశాఖ మంత్రి తీసుకుంటే ఏం లాభం చెప్పండి? ఏం ఉద్ధరించినావు నువ్వు? ముఖ్యమంత్రి అయినాక విద్యాశాఖ మంత్రి ఏం చేసినావు? విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసినావు? ఏడ ఏ స్కూళ్ళను ఉద్ధరించినావు? వాళ్ళ ప్రైవేట్ రంగంలో లక్షల రూపాయలు వసూలు చేసి ఒక యూకేజీ వాడికి 1.5 లక్ష ఫీజు ఉంది. ఇదేనా? ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక విద్యార్థులను అంటే ఉన్నతమైన స్కూల్లో చదివించాలన్న నేపథ్యంలో ఉన్న ఆస్తిని మొత్తం కూడా దారపోస్తారు విద్యా వ్యవస్థ కోసం. మరి ప్రైవేట్ స్కూల్లో కట్టడం ఎందుకు చేయట్లేదు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి? రాష్ట్రంలో అందరు గందరగోళం జరుగుతుంటే మరి ఏం చేస్తున్నావు? పేపర్ లీక్ అవుతుంటే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నావు మరి? కాబట్టి నువ్వు విద్యాశాఖ మంత్రి, నువ్వు పనికిరావు. ఫస్ట్ అది అర్థం చేసుకొని ఇంకోళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ.